నమస్కారం. ఈ ఎపిసోడ్‌లోకి మీ అందరికీ స్వాగతం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం, ఏ ప్రాంతానికెళ్తే ఆ ప్రాంతం టోపీ పెట్టుకోవడం, మోదీకి వెన్నతో పెట్టిన విద్య. అరుణాచల్ పోతే అరుణాచల్ టోపీ, నాగాలాండ్ పోతే నాగాలాండ్ టోపీ, హిమాచల్ పోతే హిమాచల్ టోపీ. ఒక ముస్లింలు టోపీ తప్పితే అన్ని రకాల టోపీలు పెట్టుకుంటాడు. ఎందుకంటే ముస్లిం విరోధి అని ఆయనకొక ముద్ర వేసింది మన అపోజిషన్ పార్టీ మొత్తం. 6 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకితే ఏమవుతుందో తెలుసుకోవడానికి స్వానుభవం అక్కర్లేదు. మమతా బెనర్జీ బెంగాల్లో ప్రూవ్ చేసింది. మళ్ళీ అఖిలేష్ యాదవ్ యూపీలో ప్రూవ్ చేయక్కర్లేదు, మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లేదు. మమతా బెనర్జీ చేసింది ఏంటంటే, ఆమెకి ఓట్ షేర్లో 30% తనకు ఎప్పుడూ తగ్గదు. నా ఓట్ షేర్ పర్సెంట్ 30% నుంచి మొదలుపెట్టాలి, బీజేపీ 0 నుంచి మొదలుపెట్టాలి అని చెప్పని ఒకసారి ఆవిడ అన్నారు. అంటే 30% ఆవిడది ముస్లిం ఓటు మూకుమ్మడిగా తనకే పడుతుంది. ఆ పైన హిందువులు ఒక 12-13% ఓటేస్తే మొత్తం 43-44% వస్తే ఆమె రాజ్యం ఏలుకోవచ్చు. ఈ విధంగా గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకుంది ఆవిడ. లేటెస్ట్ ఆ 30% ఓటుకి గండి కొట్టడానికి ఎంఐఎం ఒక పార్టీ, ఫుర్ఫురా షరీఫ్ అనే ఒక పార్టీ, హుమాయూన్ కబీర్ అనే ఒకతను, ఈ ముగ్గురు కలిసి వీళ్ళు గట్టిగా పోటీ ఇచ్చి 30% ముస్లిం ఓటు నుంచి ఆమెకి 20% మాత్రమే పడేట్టుగా చేశారు. 10% వాళ్ళు ఆమెకి తగ్గించారు. వీళ్ళంతా పరోక్షంగా బీజేపీకి బి టీమే. ఒకప్పుడు బాగా భయపెట్టి ఓట్లు వేయించుకునేది హిందువుల చేత. ఈసారి సిఆర్పిఎఫ్, ఆర్మీ మొత్తం కట్టలు కట్టలుగా దిగి ఒక పార్టీ ధైర్యం ఇచ్చారు కాబట్టి కొద్దిగా హిందూ ఓట్లు ఆవిడికి తగ్గాయి, బీజేపీకి పడ్డాయి. సో 45 బీజేపీ ఓటు పర్సంటేజ్, 41 మమత ఓటు షేరు. మొత్తానికి సీట్లలో చాలా తేడా వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ అనుభవం చేతిలో పెట్టుకొని ములాయం సింగ్ యాదవ్ కొడుకైన శ్రీ అఖిలేష్ యాదవ్ 2027 ఏప్రిల్ యూపీ ఎన్నికలకి ఎలా ప్రిపేర్ కావాలి, ఆయన ప్రిపరేషన్ గురించి ఇవాళ మీతో మాట్లాడాలనుకున్నాను. యూపీ ఎన్నికలు పార్లమెంటు దశని మారుస్తాయి. గత చాలా పార్లమెంట్ ఎన్నికల్లోనూ యూపీలో అసెంబ్లీలో గెలుచుకున్న వాళ్ళే పార్లమెంట్లో ధ్వజం ఎత్తారు. 1-2 ఎక్సెప్షన్స్ తీసేస్తే ప్రతిసారి యూపీలో గెలిచిన పార్టీ ఢిల్లీలో రాజ్యం ఏర్పరుస్తుంది. ఏప్రిల్ 2027లో జరిగే యూపీ ఎలక్షన్స్ దేశానికి చాలా ఇంపార్టెంట్. మనం ఇండియాలో ఏ మూల ఉన్నా కూడా మన భవితవ్యం రాసేది యూపీ ఎన్నికలు. అందుకని యూపీ ఎన్నికల గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. మోదీని ఓడించడానికి ఇప్పుడు 4 పార్టీలు ఉన్నాయి యూపీలో. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మాయావతి గారి బహుజన సమాజ్ పార్టీ, కొత్తగా రాబోయే ఓవైసీ గారి పార్టీ ఎంఐఎం. ఇప్పటి వరకు సమాజ్వాదీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎంవై అంటే ముస్లిం యాదవ్ సమీకరణతో గెలుస్తూ వచ్చారు. ఈసారి ఆ ముస్లిం ఓట్లో ఓవైసీ వల్ల గండిపడే అవకాశం ఉంది. అఖిలేష్ యాదవ్ తను పీడీఏ అని తన సమీకరణాన్ని పెట్టుకున్నాడు. పిచ్చడా, దళిత్, అల్పసంఖ్యక్, పీడీఏ. ఏకి ఇంతకుముందు ఆదివాసీ అని కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు పి అంటే పిచ్చడా కాదు, పండిత్ అని చెప్పని
కొత్తగా ఆ అబ్రివేషన్‌కి కొత్త అర్థం ఇచ్చాడు. దానికి కారణం ఏందంటే, మార్చి 26లో యూజీసీలో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన అవకతవకల వల్ల అగ్రవర్ణాలు అంటే ఠాకూర్లు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు వీళ్ళంతా విరుచుకుపడి కోర్టుకు వెళ్ళి ఆ యూజీసీ గైడ్‌లైన్స్‌ని ఆపించగలిగారు. స్టే తెచ్చారు. అగ్రవర్ణాలకి దానివల్ల బాగా నష్టం అవుతుంది అని చెప్పని వీళ్ళ వాదన. 2024లో ఎస్సీ, ఎస్టీ మీద అత్యాచారాల కేసులు యూనివర్సిటీల్లో, కాలేజీ క్యాంపస్‌ల్లో 100 చిల్లర ఉండేవి. అది 2025లో అంటే ఒక సంవత్సరంలో 375 అయినాయి. నిజమే. 3-4 కోట్ల మంది విద్యార్థులు ఉంటే యూనివర్సిటీల్లో 300 కంప్లెయింట్లు మాత్రమే ఎస్సీ, ఎస్టీ మీద అరాచకానికి కేసులు నమోదైనాయి. అంటే 300% వృద్ధి అయింది. అందుకని 2025లో సుప్రీంకోర్టు యూజీసీ నిబంధనల్ని తిరిగి రాయమని ధర్మేంద్ర ప్రధాన్‌కి అప్పజెప్పింది. ఈ మహానుభావుడు ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలని కూడా కలిపి వీళ్ళ మీద ఎవరైనా అత్యాచారం చేస్తే వాళ్ళ మీద కేసు బలంగా చేస్తాను అని చెప్పని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కలిపితే ఇంక మిగిలినది ఎవరు? క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు. ఈ 20% మీద 80% మంది కేసులు వేస్తారు. సో ఎటైతే ఏమి ధర్మేంద్ర ప్రధాన్ మీద రాజీనామా కూడా అయిపోయింది. సుప్రీంకోర్టు స్టే కూడా వచ్చింది యూజీసీ మీద. బ్రాహ్మణులు, రాజస్థాన్లో ఠాకూర్లు, కర్నీ సేన వాళ్ళు చాలా విధృతంగానే బీజేపీకి తిరగబడ్డారు. అందుకని అఖిలేష్ యాదవ్కి ఒక బ్రాహ్మణుల మీద ఒక అవకాశం కనిపించింది. ఇప్పుడు వాళ్ళు మనకు ఓటేస్తారు అని. చాలా సంతోషం. కానీ నిన్న ఆయన సభలో మాట్లాడుతూ ఆయనకి సలహాదారు ఎవరో కానీ బ్రాహ్మణుల ఓటు అంటే పి అంటే పండిత్ అని చెప్పుకుంటూ బ్రాహ్మిన్స్లో ఒక వికాస్ దూబే అనే అతను ఎన్కౌంటర్లో చనిపోయిన సంగతి గుర్తు తెచ్చి దాని ద్వారా బ్రాహ్మణ సింపతి పొందాలని కోరుకున్నాడు. ఆ వికాస్ దూబే అనే అతను పేరు మోసిన గూండా, మాఫియా కింగ్, కొన్ని వందల మందిని చంపాడు. పైగా బ్రాహ్మణులను కూడా చంపాడు. పోలీసు వాళ్ళని చంపుకున్నాడు. అటువంటి మహానుభావుడు ఎన్కౌంటర్లో చనిపోతే ఆ విషయం గుర్తు తెచ్చి బ్రాహ్మణ సింపతి కోసం కోరుకుంటూ ఆయన ఓట్లు అడగడం అనేది ప్రపంచంలో కల్లా వింత. ఇంకా బ్రాహ్మణుల్లో ఆయనకి హీరోలు కనపడలేదా? ఆ హీరోల పేర్లు చెప్పి ఓటు అడిగినా ఒక అర్థం ఉండేది. అదొకటి. రెండవది, పోయిన వారం జరిగిన ఢిల్లీలో పార్లమెంటు పరిసరాల్లో ఒక నాటకం స్కిట్ వేశారు. పప్పు యాదవ్ హుండీ పెట్టుకొని సాధు డ్రెస్లో హుండీ తీసుకొని పారిపోతుంటే దొంగ దొంగ అని ఆయన్ని వెంబడించి పట్టుకుంటారు. ఆ హుండీలో డబ్బు వేసిన వాళ్ళలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ గారి భార్య డింపుల్ యాదవ్. ఈ నాటకంలో సాధువు అంటే 90% సాధువులు బ్రాహ్మలే కదా. ఒక సాధువుని దొంగ అని తరుముకొని పట్టుకోవడం ఈ స్కిట్ సారాంశం. బ్రాహ్మణులు విని సంతోషపడతారా? ఇది ఆయన ఆలోచనకి ఎందుకు దక్కలేదు అర్థం కాలేదు. ఇవన్నీ చేస్తారు, ఓట్లు పడవు, మళ్ళీ మోదీ వస్తాడు, డెమోక్రసీ కుంటుపడింది, మోదీ ఓట్ చోరు, ఇవి మాట్లాడుకుంటూ మళ్ళీ ఇంకో 3-4 ఏళ్ల పాటు వీళ్ళు కాలక్షేపం చేయాలి. రాహుల్ గాంధీ తన కోటు మీద జంధ్యం వేసుకొని నాది పరాశర గోత్రం, నాది కాశ్యపస గోత్రం అని చెప్పని ఆయన తిరుగుతుంటాడు. ఆయన వచ్చి ఆ హుండీలో 100 రూపాయలు వేశాడు. ఇప్పుడు దాకా అయోధ్యకు పోయి శ్రీరామచంద్రుడిని దర్శనానికి అఖిలేష్ యాదవ్ వెళ్ళలేదు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు బీజేపీ దేవుడట. రాహుల్ గాంధీ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే రాముడు అక్కడ ఎంక్రోచ్మెంట్ చేశాడు,
రాముడు కాల్పనిక దేవుడు అని. వీళ్ళు హిందూ మతం ఓట్ల కోసం పాకులాడుతున్నారు. అఖిలేష్ యాదవ్ ఆలోచన ప్రకారం బ్రాహ్మణులకి కోపం ఉన్నా కానీ, ఎంత కోపం ఉండాలంటే ఓటు అఖిలేష్‌కేసే అంత కోపం రావాలి మోదీ మీద. వీళ్ళ నమ్మకం లెవెల్‌ని పెంచకపోతే, మోదీ మీద కోపం ఉన్నా గానీ తిట్టుకుంటూ ఓటేస్తారే గానీ, మళ్ళీ గూండా రాజ్యాన్ని తేడానికి ఇష్టపడరు. సో, మోదీని ఓడించాలంటే వీళ్ళు చేయాల్సిన పనేంటంటే, వీళ్ళ పాత తప్పులు తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేసుకోవాలి. అయోధ్య మీద దొంగతనం కేసు, రాముడి మీద కేసు ఇవేసుకుంటూ ప్రజలు నన్ను మెచ్చుకోవాలి, నన్ను ఓటేయాలి అంటే మాత్రం గెలవడం దుర్లభమే. మన స్ట్రాంగ్ అపోజిషన్ కావాలా అనే మన కోరిక ఎప్పుడు తీరుతుందో ఏమో చూసి వెయిట్ చేద్దాం. నమస్కారం. మీ అభిప్రాయాలు తెలియజేయండి.